ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద నుంచి బీపీ మండల్ వర్ధంతి సభకు సంబంధించినటువంటి వర్ధంతి రోజు యాదవ జేఏసీ తెలంగాణ రాష్ట్రం పెద్ద ఎత్తున యాదవ పొలిటికల్ సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. మన ఇక్కడనే సుందరయ్య విజ్ఞాన కేంద్రం హైదరాబాద్ మెయిన్ హాల్లో ఈ సభ ఉంటుంది, సదస్సు ఉంటుంది. కాబట్టి ఉస్మానియా గడ్డ మీద నుంచి ఈ తెలంగాణలో ఉన్నటువంటి బహుజనులకు అదేవిధంగా యాదవ సోదరులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. మన బీపీ మండల్ ఈ భారతదేశంలో మొట్టమొదటిసారి బీసీలకు దేవునిగా ఉంటూ మండల్ కమిషన్ రిపోర్ట్ ద్వారానే ఈ దేశంలో ఉన్నటువంటి 70 కోట్ల బీసీ ప్రజలకు రిజర్వేషన్లు కావాలని చెప్పి 40 సిఫారసులు చేయడం జరిగింది. కానీ ఒక్క సిఫారసే ఏదైతే విద్యా ఉద్యోగాలలో 27% అమలు జరుగుతూ ఉంది. మళ్ళా మిగతా 39 సిఫారసులను అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను యాదవ జేఏసీ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఏదైతే బహుజనులను అంతా ఏకం చేస్తూ ఈ ప్రత్యామ్నాయంగా ఈ రాష్ట్రంలో ఈ బీసీలకు అదేవిధంగా యాదవులకు జరుగుతున్నటువంటి అన్యాయాలను ఎదిరించడానికి ముఖ్యంగా యాదవులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యలను ప్రజలందరికీ తెలియజేస్తూ బలమైనటువంటి యాదవ ఉద్యమం తయారు చేయడానికి మనం యాదవ పొలిటికల్ సదస్సును ఈ నెల 13వ తారీఖున బీపీ మండల్ వర్ధంతి రోజు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కోరుతా ఉన్నాం. ఇంకా ఎన్ని రోజులు ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీసీలకు కులగణన చేస్తామని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఏదైతే జనగణన చేసే సర్కులర్ల కనీసము బీసీలకు సంబంధించినటువంటి కులగణన పదం ఏమీ లేదు, ఒక్కటి కూడా పెట్టలేదు. అది అటు ఓను ఎస్సీ ఎస్టీల అదర్స్ అన్నారు. ఎస్సీ ఎస్టీల మాదిరినే ఓబీసీ అనే ఒక కాలం చేర్చమని కేంద్ర ప్రభుత్వాన్ని యాదవ జేఏసీ డిమాండ్ చేస్తా ఉంది. ఈరోజు భారతదేశంలో బీసీల సమస్యల గురించి, బీసీల హక్కుల గురించి, రిజర్వేషన్ల గురించి సుప్రీంకోర్టు పోతే మీకు లెక్కలే లేవు, లెక్కలు చేసుకొని రాండి అని ఎన్నోసార్లు ఉన్న ప్రభుత్వాలకు మొట్టికాయలు అంతా ఉంది. చిన్నపిల్లల్లాగా పాఠాలు చెప్తుంది సుప్రీంకోర్టును అడ్డం పెట్టుకొని ఈ దేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం గాని అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం గాని ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా అగ్రవర్ణాల నాయకత్వంలో ఈ ప్రభుత్వాలు ఉండడం వల్ల బీసీల కులగణన చేయడం లేదు. ఈరోజు కుక్కలను లెక్క పెడుతున్నారు, పందులను లెక్క పెడుతున్నారు, అదేవిధంగా గొర్రెలు పశువులను అన్ని జంతువులను లెక్క పెడుతున్నారు. కానీ 70 కోట్ల మంది బీసీలు ఖాళీ ఒక ఓబీసీ కాలం చేర్చమని ఈ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ జనగణన కూడా జరగనీయమని కూడా చెప్తా ఉన్నాం. గ్రామాల్లోకి వస్తే 70% ఉన్నటువంటి బీసీలు తిరగబడాలి. మా ఓబీసీ కాలం ఉంటేనే జనగణన చేయాలనే తిరుగుబాటు వస్తుంది. అది రాకముందే కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ జనగణనలో ఓబీసీ కాలం చేర్చాలని కూడా మా యాదవ జేఏసీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ సదస్సు ద్వారా బడుగు బలహీన వర్గాలందరినీ కూడా ఏకం చేసే కార్యక్రమం పెట్టుకున్నాం. ఈరోజు అన్ని సంఘాలు విడివిడిగా ఉండడం వల్ల ఐక్యత లేకపోవడం వల్ల మనం అనుకున్న సాధిస్తలేం. కాబట్టి అన్ని సంఘాలను ఒక తాటి మీదకి తీసుకొచ్చి జేఏసీగా తెలంగాణ కోసం జేఏసీగా ఏ విధంగా అయితే కొట్లాడినమో అదే విధంగా యాదవులు అందరం ఏకం చేస్తూ జేఏసీగా ఏర్పడేది హక్కుల ఒక్క యాదవుల కోసమే కాకుండా బడుగు బలహీన వర్గాలు బీసీల హక్కుల కోసం కూడా మా జేఏసీ పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంది. జై బీసీ, జై యాదవ్, జై యాదవ్, యాదవ్ లైక్యత, యాదవ్ లైక్యత.